Very good evening, everyone, Andy. So, welcome back to our channel, The Wisdom Trader. So, మనం డైలీ అనాలిసిస్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ టెక్నికల్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మనం అనలైజ్ చేసుకుంటాము. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అండ్ ఎఫ్ఐఐస్ డేటా అనాలిసిస్ చేస్తున్నాము. సో, ఇవాల్టి వీడియోలో మనం నిఫ్టీ ఎలాంటి క్యాండిల్ ఫామ్ చేసింది, రేపు టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు మనం చూద్దాం. సో ఇవాళ క్యాండిల్ వచ్చేసి మనకు బుల్లిష్ క్యాండిల్, దట్ ఈస్ గ్రీన్ క్యాండిల్. అండ్ ఈ ప్యాటర్న్ చూడండి, గ్రీన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. సో లాంగ్ బాడీస్ పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం స్లైట్లీ చిన్నగా ఉంది. సో ఇది కూడా లాంగ్ బాడీ. సో ఇది ఏంటంటే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. సో కంటిన్యూస్గా 3 డేస్ ప్రీవియస్ క్లోజ్ కంటే హైలో క్లోజ్ అవుతున్నాయి. చూడండి, దీని క్లోజింగ్ ఇక్కడ ఉంది, దీని క్లోజింగ్ ఇక్కడ ఉంది, దీని క్లోజింగ్ ఇక్కడ ఉంది. సో ఎవ్రీ డే క్లోజింగ్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే హైగా క్లోజ్ అవుతుంది. సో ఇది అండ్ దట్టు ఈ ప్యాటర్న్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇది బుల్లిష్ హరామీ ప్యాటర్న్. సో ఈ బుల్లిష్ హరామీ ప్యాటర్న్ క్యాండిల్ ఏంటంటే మనకు కంప్లీట్లీ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి మనకు దీని వ్యాలిడేషన్ జరుగుతుంది అనమాట. సో కమింగ్ డేస్లో కూడా బుల్లిష్గానే ఉండొచ్చు, అన్లెస్ అంటిల్ ఏదైనా సడన్గా జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా జరిగితే తప్ప. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్. సో మనం ఇంట్రాడేలో ఒకసారి చూసుకుందాం. మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకు మనం చాలా డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా ఈ లెవెల్స్. సో 24,100 స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మనకు నెక్స్ట్ లెవెల్స్ 24,181 అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే 24,000 తర్వాత మనకు 24,500 అనుకున్నాం యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకొని. సో చూద్దాం ట్యూస్డే వరకు 24,500 రీచ్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 24,180 రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 వచ్చేసి మనకు 24,200 ఆర్ 230. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,275 ఆర్ 300. సో ఈ రెసిస్టెన్సెస్ మార్క్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి స్లైట్లీ పుల్ బ్యాక్ రావచ్చు, లేదు ఇది అప్ సైడ్ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ చేసిందంటే మనకు హయ్యర్ లెవెల్స్ చూడొచ్చు. సో సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ 24,000 దగ్గరే ఉంది స్ట్రాంగ్ సపోర్టు, లేదంటే మనము 24 దట్స్ ఇట్. ఇవాళ లో కూడా ఆల్మోస్ట్ 24,000. సో 24,040 24,050 లెవెల్స్కి వస్తే కంప్లీట్లీ బయింగ్ వస్తుంది. సో మీరు 24,000 కనుక మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ 2440 ఆర్ 2430 ఆర్ 24,000. సో ఈ లెవెల్ నుంచి మనకు 2440 ఉంది కదా, సో ఈ 2440 నుంచి ఈ లెవెల్స్కి వరకు వస్తే మాత్రం సో ఇక్కడ కంప్లీట్గా బయింగ్ జరుగుతుంది. సో ఇది కూడా మార్క్ చేసి పెట్టుకోండి. ఒకవేళ 24,000 నియర్ బై 24,000 ఎప్పుడు వచ్చినా కూడా కంప్లీట్లీ యూ కెన్ ట్రై లాంగ్ ఫ్రమ్ హియర్ అనమాట. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇంట్రాడేలో ఏం జరిగిందో చూద్దాం. సో ఇంట్రాడేలో మనకు ఫ్లాట్గా ఓపెన్ అయింది అండ్ చూడండి 24,140 లెవెల్స్ రెసిస్టెన్స్గా తీసుకొని పుల్ బ్యాక్ వచ్చింది. సో మళ్ళీ 24,120 ఆ లెవెల్స్లో మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో మళ్ళీ 24,100 నుంచి మళ్ళీ 24,181 నెక్స్ట్ టైం. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఎప్పుడైతే 24,140 ఎప్పుడైతే క్రాస్ అయిందో సో 24,181 ఈజీగా రీచ్ అయిపోయింది. సో 24,181 ఈజీగా నెక్స్ట్ కనుక ఇది కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే కనుక మనం కమింగ్ డేస్లో ఇందాక చూసిన లెవెల్స్ ఈజీగా చూడొచ్చు. సో అండ్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చేసి 24,000 అండ్ 24,000 ఈ లెవెల్స్ 24,040 లెవెల్స్ ఆర్ 24,000 ఈ లెవెల్స్ డౌన్ సైడ్ సపోర్ట్గా బిహేవ్ చేస్తుంది ప్రజెంట్ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టు
సో నెక్స్ట్ 58,900 లెవెల్స్ కమింగ్ డేస్లో చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడున్నాయి. నెక్స్ట్ లెవెల్స్ మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో మనకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో దిస్ లెవెల్స్, దాని తర్వాత ఈ లెవెల్. సో మనకు ఇమీడియట్గా 58,381 అండ్ దట్స్ ఇట్ అండి. సో మోస్ట్లీ ఇక్కడ చూడండి మీరు ప్రీవియస్ మార్కెట్ కనుక చూస్తే మనము, సో ఇక్కడ స్లైట్లీ ఏమంటారు కన్సాలిడేషన్ మోడ్లో జరిగింది. సో ఇది కూడా మనకు స్లైట్లీ కన్సాలిడేషన్ జరగవచ్చు. సో బీ కేర్ఫుల్. ఈ జోన్ వచ్చేసి మనకు సైడ్ వేస్ జోన్లా కనిపిస్తుంది, కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ జోన్. సో మనకు అదే ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు సైడ్ వేస్, ఒకవేళ సైడ్ వేస్ మార్కెట్ అయితే. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వన్స్ ఇది కనుక వన్స్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే మనకు కమింగ్ డేస్లో 55,900 లెవెల్స్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 58,380 లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఇది కూడా చూడండి, కంప్లీట్లీ డైలీ టైం ఫ్రేమ్లో మనకు బుల్లిష్ క్యాండిల్. సో ఇంకొకటి నో డౌన్ సైడ్ వీక్ అసలు లేదు. అంటే మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కంప్లీట్లీ అప్ సైడే మూవ్ అయింది, డౌన్ సైడ్ అసలు రాలేదు. సో ఇది కూడా ఓపెనింగ్ ప్రీవియస్ క్లోజ్ కంటే హయ్యర్గా ఓపెన్ అయ్యింది. సో కంప్లీట్లీ అప్ సైడ్ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 380 పాయింట్స్ హయ్యర్ క్లోజ్ అయింది. సో ఇది డైలీ క్యాండిల్. మనం ఇంట్రాడేలో చూసుకుంటే సో ఇంట్రాడేలో మనకు సేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, స్లైట్గా అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్. సో ఈ 57,700 లెవెల్స్ సపోర్ట్ తీసుకొని ఇంట్రాడేలో. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ 57,920 లెవెల్స్, 950 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడ స్లైట్గా రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ 58,000 ఇమీడియట్గా 58,000 కూడా ఇమీడియట్గా రెసిస్టెన్స్గా బిహేవ్ చేస్తుంది. 58,000 రెసిస్టెన్స్ 1. సో 58,000 కూడా నోట్ చేసుకోండి. సో ఇది ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ. సో మనకు డౌన్ సైడ్ వచ్చేసి 50 డౌన్ సైడ్ వచ్చేసి మనము ఈ లెవెల్స్ తీసుకోవచ్చు. ఇవాల్టి ఇంట్రాడే లెవెల్స్ ఇది తీసుకోవచ్చు, లేదా ఇంకా సేఫర్ సైడ్ అంటే ఈ లెవెల్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం దీన్ని సపోర్ట్ 1గా తీసుకోవచ్చు. 57,650-630 లెవెల్స్ అండ్ నెక్స్ట్ 57,500 డౌన్ సైడ్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్స్. మనము సెన్సెక్స్ చూసుకుందాం ఒకసారి. సెన్సెక్స్ కూడా సేమ్ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది క్లియర్గా. సో మనం మార్క్ చేసిన లెవెల్స్, సో మనం దీన్ని కూడా ఇంట్రాడేలో డైలీ క్యాండిల్లో చూడండి, సేమ్ నిఫ్టీ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. అండ్ ఇది 1 సెకండ్, ఇది ఓపెనింగ్ మాత్రం ఎస్టర్డేస్ క్లోజింగ్ కంటే కొంచెం బిలో ఓపెన్ అయింది. సో మీరు చూసుకోండి ఇక్కడ. సో ఎస్టర్డే ఓపెనింగ్ 57,160 లెవెల్స్ ఉంటే, సో దానికంటే కొంచెం బిలో ఓపెన్ అయింది. సో మళ్ళీ డౌన్ సైడ్ కూడా ఇక్కడ వరకు పుల్ చేశారు. సో కానీ మళ్ళీ మార్కెట్ కంప్లీట్లీ మళ్ళీ అప్ సైడ్ ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఓవరాల్గా హయ్యర్గా క్లోజ్ అయింది. సో ఇది కూడా మనకు బుల్లిష్ క్యాండిల్. అండ్ ఇంట్రాడేలో చూసుకుందాం ఒకసారి. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో మనం నిన్న హోల్డ్ చేసిన ట్రేడ్ కూడా ఏమైందో చూద్దాం ఒకసారి. సో చూడండి,
18. సో ఫ్లాట్గా ఓపెన్ అయింది, స్లైట్గా అప్ సైడ్ మూవ్ అయ్యి స్లైట్గా డౌన్ సైడ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ క్రాస్ అయిందో మళ్ళీ స్లైట్గా అప్ సైడ్ మూవ్ అయింది, మళ్ళీ స్లైట్గా డౌన్ సైడ్ మూవ్ అయింది. అండ్ సడన్గా 220 230 తర్వాత సడన్గా ఒక స్పైక్ వచ్చింది. సో 77,160 నుంచి 77,440 450 లెవెల్స్కి వెళ్ళింది. యాక్చువల్గా మన రెసిస్టెన్స్ 77,570 వరకు ఉండే. సో ఆల్మోస్ట్ 77,500 అనుకున్నాం మనం యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకొని. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు 77,500 రీచ్ అయింది మనకు. సో ఇది కాకపోతే ఇవాళ ఇది కూడా సెల్లర్స్ మార్కెట్ అండి, ఇది బాగా ఐడెంటిఫై చేసుకోండి. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మీకు చూడండి పైకి కిందికి పైకి కిందికి. సో ఇది సడన్ స్పైక్ వచ్చింది ఎక్స్పైరీ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బయర్స్ పెద్దగా మనీ ఏం పెద్దగా ఎర్న్ చేయకుని ఉంటారు. సో సెల్లర్స్ మాత్రమే బాగా క్యాష్ చేసుకుని ఉంటారు ఈ మార్కెట్ని. సో ఇది ఇంట్రాడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. అండ్ ఒకసారి మనము ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చూద్దాం. సారీ, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూడండి. నిఫ్టీది మనకు ఇంట్రాడేలో 24,100 హైయెస్ట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత ఇప్పుడిప్పుడే ఇంట్రాడేలో హైయెస్ట్ 24,500 ఉన్నది. సో డౌన్ సైడ్ ఎప్పుడైతే 24,100 హైయెస్ట్ సపోర్ట్ ఉంది. సో మనము ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు హైయెస్ట్ సపోర్ట్ 24,000 అండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ 24,500. సో ఈ డేటా అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటుందండి. దీన్ని బేస్ చేసుకొని కంప్లీట్లీ 24,500 ఆర్ 24,000 అనేది పెట్టుకోకండి. సో ఇది డేటా మ్యానిపులేషన్ కూడా కావచ్చు, చాలా వరకు కరెక్ట్ కూడా కావచ్చు. సో ఎప్పటికప్పుడు ఇది డైలీ చేంజ్ అవుతుంటుంది కాబట్టి సో దీన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటేనే దీన్ని బేస్ చేసుకోండి కొంచెం. సో ఇదైతే మనకు 24,000 సపోర్ట్, 24,500 రెసిస్టెన్స్. సో మనకు 24,100 24,000కి వచ్చినప్పుడు చాలా బయింగ్ వస్తుంది. కాబట్టి మనము 24,000 కానీ 24,100 కానీ రీచ్ అవుతే సో ఇమీడియట్గా ఇక్కడ మనం లాంగ్స్ ట్రై చేయొచ్చు. 24,500 కమింగ్ డేస్లో రీచ్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. సో ఈ పర్సనల్గా చెప్పేది, మీరు దీన్ని డిపెండ్ చేసుకొని ఎలాంటి ట్రేడ్స్ చేయకండి. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. సో ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి కంప్లీట్లీ మనకు ఏం పెద్దగా చేంజ్ ఉండదు. సో మనం సెన్సెక్స్ చూడాలి అంటే నెక్స్ట్ వీక్ చూడాలి. సో నెక్స్ట్ వీక్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో సెన్సెక్స్ నెక్స్ట్ వీక్ చూడండి, ఇది ఇవాళ బిల్డ్ అయింది కాబట్టి 77,500 ఈజ్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్, 77,000 ఈజ్ ద హైయెస్ట్ సపోర్ట్. ఇది యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో మేజర్గా టెక్నికల్స్ మాత్రమే చూసుకోండి. అండ్ ఒకసారి మనము ఎఫ్ఐడిఐ డేటా చూసుకుందాం. ఓకే, సో ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లో అయితే బేరిష్ కనిపిస్తున్నారు. సో ఒకసారి మనం చూద్దాం. ఇవాళ మళ్ళీ డిఐఎస్ 3,500 బై చేస్తే సో 1,000 crores ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్ చేశారు. బట్ ఇక్కడ చూసుకోండి, మీరు ఫ్యూచర్స్ బై చేశారు స్లైట్గా 500 crores, స్లైట్గా ఫ్యూచర్స్ బై చేశారు. ఇది చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఫ్యూచర్స్ చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఇంత బై చేసినందుకు ఇంత ఫ్యూచర్స్ యాడ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, దట్స్ ఇట్. సో ఇవాళ మనం నిన్న క్యారీ ఫార్వర్డ్ చేసాం కదా మనము. సో అందుకే మనకి ఇవాళ ఒకటే ఓన్లీ సింగిల్ ఆర్డర్ ఉంది, బై ఆర్డర్, సెల్ ఆర్డర్ ఒకటే ఉంది. సో మనం నిన్న తీసుకున్న ట్రేడ్ అలానే క్యారీ ఫార్వర్డ్ చేసాము. సో మార్కెట్ క్లోజింగ్ వరకు వెయిట్ చేశాను నేను, ఆల్మోస్ట్ 3:30 వరకు, 3:32 minutes ఉండగా క్లోజ్ చేశాను. సేమ్ నిన్న క్యారీ చేసిన 180 క్వాంటిటీయే. అండ్ అరౌండ్ 320 325 ఆ రేంజ్లో తీసుకున్నాను. సో 411లో క్లోజ్ చేశాను. సో ఒకసారి చార్ట్లో చూద్దాం. అది
బై చేసింది ఇవాళ కాదు కాబట్టి ఇవాళ మనకు ఉండదు. సో ఆల్మోస్ట్ నిన్న ఈ లెవెల్‌లో 325 సంథింగ్ ఆ లెవెల్‌లో చేశాను. సో చూడండి, మీరు గమనిస్తే కనుక ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ అక్కడే, ఇక్కడ ఆల్మోస్ట్ 330 నేను ఎక్కడైతే బై చేశానో, సో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన మార్కెట్ సడన్గా ప్రీమియం 400 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ 333 లెవెల్కి వచ్చింది. అయినా నేను క్లోజ్ చేయలేదు. మళ్ళీ ఆల్మోస్ట్ 130 లెవెల్కి వచ్చింది, అయినా క్లోజ్ చేయలేదు. మళ్ళీ 320 330 లెవెల్స్కి వచ్చి ఈసారి అయినా కంపల్సరీ మూమెంట్ ఇస్తుందేమో అనుకున్నాను. మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో చూద్దాం, ఎక్స్పైరీ మూమెంట్ కదా అని నేను అలానే వెయిట్ చేశాను. సో సడన్గా ఆఫ్టర్ 3 o'clock ఆర్ 3:10 నుంచి ఈ లాస్ట్ త్రీ క్యాండిల్స్ వల్ల నేను ఇవాళ ప్రాఫిట్లో ఉన్నాను. సో ఈ లాస్ట్ 3 క్యాండిల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇంకా 5 మినిట్స్లో ఇంతకంటే మూమెంట్ ఇవ్వదు అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఈ రేంజ్లో 410 లెవెల్లో క్లోజ్ చేశాను. సో నేను ఇంకా కొంచెం మూమెంట్ ఇస్తుందేమో అనుకున్నాను 450 470 లెవెల్స్ వరకు. బట్ ఇంకా టైం లేదు కాబట్టి 411లో క్లోజ్ చేశాను. సో ఇంత కన్విక్షన్ ఉంటేనే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టరు. సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కూడా స్టాప్ లాస్ కొన్నిసార్లు పెడతారు, కొన్నిసార్లు పెట్టరు. బట్ నేను ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఒక చిన్న స్ట్రాంగ్ మూవ్ వస్తే నేను ఎగ్జిట్ అవుదాము అని అనుకున్నా. సో ఇలా చాలాసార్లు నేను వెయిట్ చేసి ఇక్కడిక్కడే ఉండి చాలా లో తర్వాత లేకపోతే ఈ ప్రీమియం జీరో అయిపోయిన డేస్ కూడా చాలా ఉన్నాయి ఇలా వెయిట్ చేసినవి. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఇలాంటి ట్రేడ్స్ అయితే చేయకండి. సో ఇక్కడ మార్కెట్ 3 o'clock 3:10 ఆల్మోస్ట్ చూడండి మీరు, 3 o'clock ఎగ్జాక్ట్ 255కి మార్కెట్ రివర్సల్ స్టార్ట్ అయింది. సో 255కి ఇమ్మీడియట్గా జస్ట్ 3-4 క్యాండిల్స్లో నా ఆల్మోస్ట్ 30,000 లాస్లో ఉండే నా ట్రేడ్. అయినా కూడా నేను ఆ కన్విక్షన్ అనేది మీకు బాగా ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. అంత కన్విక్షన్ ఉంటేనే మీరు ఇక్కడి వరకు వచ్చినా కూడా మీరు ఫియర్ తర్వాత గ్రీడ్ కంట్రోల్లో ఉంటేనే మీరు ప్రాపర్గా చేయగలరు ట్రేడింగ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూసుకుందాము. సారీ. అండ్ మనం డైలీ టైం ఫ్రేమ్లో డాలర్ ఇండెక్స్ పాజిటివ్, యుఎస్డిఐఎన్ఆర్ నెగటివ్. సో యుఎస్డిఐ నెగటివ్ ఉంది కాబట్టి మన మార్కెట్స్కి ఇది పాజిటివ్గానే ఉంది. మనకు క్రూడ్ ఆయిల్ ఇంకా నెగిటివ్గా వెళ్ళింది 73. సో మన మార్కెట్స్ అయితే ఇంకా బుల్లిష్ మూమెంట్గా కనిపిస్తుంది, చూడాలి మరి. సో ఆల్మోస్ట్ మనం పాజిటివ్లోనే ఉన్నాము. సో గోల్డ్ స్లైట్గా తగ్గింది. ఇండియా వీక్స్ చూడండి కంప్లీట్లీ కూల్ ఆఫ్ అయింది. మనకు 14, 18, 15, 16 ఇలా ఉండే వీక్స్. సో ఇది కూడా మనకు పాజిటివ్ సైన్గానే కనిపిస్తుంది. అండ్ సెక్టర్స్ చూసుకుంటే ఇవాళ ఐటీ సెక్టర్ ఒక్కటి నెగటివ్గా ఉంది. అండ్ మెటల్స్ స్లైట్లీ నెగటివ్, అంటే డోజీది. సో దట్స్ ఇట్ అండి. ఎవ్రీథింగ్ లుక్స్ బుల్లిష్ అండ్ స్ట్రాంగ్ ఇన్ మార్కెట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నా వీడియోలో నా అనాలిసిస్ ఏమాత్రం, ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏమాత్రం నచ్చిన నా ఎఫర్ట్ నాకు కొంచెం మోటివేషన్ కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.